వెల్కమ్ టు వివిడబ్ల్యూ న్యూస్. కూటమి ప్రభుత్వ పాలన ఎంత దారుణంగా ఉందో దానిపై హాస్పిటల్ ప్రైవేటీకరణ విషయంపై పలు అంశాలపై వైఎస్ఆర్సీపీ నాయకులు కోటి సంతకాల సేకరణ చేశారు. ఉర్వశి జంక్షన్ దగ్గర కేకే రాజు ఆధ్వర్యంలో జరిగింది. కర్రీ రామారెడ్డి విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు. మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ ప్రభుత్వానికి మేల్కొల్పాలి, ఈ ప్రభుత్వానికి తీసుకుని ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని ప్రజల ద్వారా రాష్ట్ర గవర్నర్ గారికి తెలియజేయాలనే ఉద్దేశంతో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టింది. ఈరోజు కోటి సంతకాల కార్యక్రమం ద్వారా ప్రజలు తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో పేదవాడికి వైద్య మద్దతు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలి. దయచేసి విద్యని వైద్యాన్ని వ్యాపారం చేయొద్దు అని నినాదంతో ప్రజలు పెద్ద ఎత్తున కలగలుగుతున్నారు. అందులో భాగంగా ఈరోజు విశాఖ నియోజకవర్గంలో 54వ వార్డులో ఈరోజు గ్రీవెన్స్ సెల్ ఆధ్వర్యంలో, అదేవిధంగా వార్డు అధ్యక్షులు చిరంజీవి గారు, గ్రీవెన్స్ సెల్ రామారెడ్డి గారు, శంకర్ గారు, శ్యామ్ కుమార్ గారు అందరూ ఆధ్వర్యంలో కూడా ఈరోజు ఇక్కడ గౌరవ డిగ్రీ కాలేజ్ ప్రాంతంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజాపక్షం, ప్రజల పక్షాన ఈరోజు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి 2014 మధ్యలో కావచ్చు, ఈరోజు కావచ్చు, ఒక గౌరవప్రదమైన ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు ఎలాంటి అవసరాలు ఉన్నాయి, ప్రజలకు ఎలాంటి కష్టాలు ఉన్నాయి, వాటిని అధికారం ఉన్నప్పుడు వారికి ఏ విధంగా తీర్చేవాలో చేయాలో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అధికారంలో లేకపోయినా చంద్రబాబు నాయుడు అధికారం ఉంది కదా అని అహంకారంతో ఈరోజు వెర్రదీగుతూ చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేస్తున్నారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి పోరాటం ఫలిస్తుంది. ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు దుర్మార్గంగా నాకు అధికారం ఉంది, నాకు నచ్చిందే చేస్తానని, ఎందుకంటే ఈరోజు కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా ధనార్జన ధ్యేయంగా భాగస్వాముల గురించి చెప్పక్కర్లేదు. ఎన్నికల గురించి, నిధుల గురించి, ఉప్పు కారం గురించి మాట్లాడిన ఫిల్మ్ యాక్టర్స్ అందరూ కూడా ఈరోజు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో మనకి చచ్చిపడిపోయిన వ్యక్తులుగా ఈరోజు వ్యవహరిస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఎవరైనా బలవంతంగా చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంగా వచ్చిన తర్వాత వాటిని ప్రజలకి అంకితం చేస్తాం, ప్రభుత్వం కొనసాగిస్తాం. ఆ దిశగా కూడా